Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు ఎంత బాగున్నారు? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకి కాపరియే ఉన్నారు. ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. ఆయన మనకి కాపుదలిస్తారు. ఆయన మనల్ని పూజిస్తారు. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని రాయబడింది. దేవుణ్ణి మన జీవితాలకి కాపరిగా చేసుకుంటే మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివే వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 13వ వచనం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఎవరైనా మన మీద జాలి పడితే బాగుండని అనుకుంటూ ఉంటారు. అధికారులు కానీ, కుటుంబస్తులు కానీ, బంధువులు కానీ శ్రమనొందుతున్న నన్ను, బాధపడుతున్న నన్ను, భారం భరిస్తున్న నన్ను చూసి ఎవరైనా జాలి పడితే బాగుండని కోరుకుంటారు. అయితే ఎవరు మిమ్మల్ని చూసి జాలి పట్టలేదు. యోబు గారు అంటారు, నా మీద జాలి పడడానికి ఒక్కడు కూడా లేడని. అలాంటి సందర్భంలో కనుక మనం ఉంటుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన ఎందుకు జాలి పడతాడని. ఈ లోకంలో శ్రమనొందిన నిన్ను, బాధపడుతున్న నిన్ను, భారం భరిస్తున్న నిన్ను చూసి ఎవరో కూడా జాలి పట్టలేదేమో. అయితే కరుణ కటాక్షం కలిగిన దేవుడు ఆయన నిన్ను చూసి నీ యందు జాలి పడతాడు అని. హల్లెలూయా. ఒకని తండ్రి తన కుమారుని యెడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు కలవారి యెడల జాలి పడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక బాధ్యత కలిగిన తండ్రి చూడండి, తన పిల్లలు కష్టపడుతుంటే, శ్రమ పొందుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన సహాయం చేస్తాడు, జాలిపడి సహాయం చేస్తాడు. అలాగే దేవుడు కూడా మన యందు జాలిపడి ఆయన మనల్ని ఓదార్చుతాడు. మనుషులు ఓదార్పునివ్వడానికి, దేవుడు ఓదార్పునివ్వడానికి తేడా ఏంటి? మనుషులు మాటల ద్వారా ఆదరిస్తారేమో కానీ దేవుడు కూడా మాటల ద్వారా, తన వాక్యం ద్వారా వాళ్ళు ఆదరిస్తారు. అయితే దానికన్నా ఎక్కువగా దేవుడు తన కార్యాన్ని మన పట్ల చేస్తాడని, ఆ కొదవును తీర్చి, ఆ కన్నీటిని తుడిచి మన జీవితంలో గొప్ప మేలు చేసి వాళ్ళు ఆదరిస్తారని. హన్నా గారు ఒక కొరతతో దేవుని మందిరానికి వచ్చారు. తన భర్త అయిన ఎల్కానా ఆయన తన మాటల ద్వారా ఆమెని ఓదార్దామని చూశాడు, కానీ ఆమె ఆదరించబడలేదు. అయితే ఆమె దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించగానే దేవుడు ఆమె పట్ల ఆయన కార్యాన్ని నెరవేర్చి ఆమెను ఆదరించారని. నయోమి, రూతు ఇద్దరు కూడా మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వస్తారు, అంత బాగొట్టుకుని. ఆ సందర్భంలో దేవుడు వారిని ఆదరిస్తారని. వారు కోల్పోయిందంతా కూడా దేవుడు వారికి తిరిగి ఇచ్చి వారిని దేవుడు ఓదార్చుతారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన యందు జాలిపడి ఆయన మన పాపంలో తీసుకువెళ్ళి అగాధ సముద్రంలో వేసేస్తారని. సముద్రంలో ఒక 200 మీటర్లు దాటిన తర్వాత సన్ రైజ్ కూడా లోపల పడదంట. కట్టికమైన చీకటి అగాధ సముద్రంలో ఏం వేసినా సరే తునాతునకలు అయిపోతాయండి. ఎంత వెతికినా కూడా కనపడదంట. ఇప్పుడు దేవుడు మన పాపాలు తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాను అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆ పాపాలను ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని పవిత్రపరిచి మరలా ఇప్పుడు కూడా మన తప్పుని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని దయచేస్తాడు. మన యందు జాలిపడిన దేవుడు మనల్ని క్షమించి మన పాపాలు తీసుకెళ్ళి అగాధ సముద్రంలో వేసేసి మనకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తారు అని. హల్లెలూయా. అలాగే రాయబడింది, మన యందు జాలిపడిన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టాలి. పర్వతాలు తొలగిపోయిన, పర్వతాలు లాంటి మనుషులు ఎవరి మీద అయితే మనం ఎక్కువగా ఆధారపడ్డామో, మన జీవితంలో వీళ్ళు ఉంటే చాలనుకున్నామో, కొన్నిసార్లు అలాంటి వారే మన జీవితం నుంచి వెళ్ళిపోయినా సరే దేవుడు మాత్రం మన యందు జాలిపడిన దేవుడు మాత్రం మనం విడిచిపెట్టాలి. యోసేపుని అన్నలందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడు మాత్రం యోసేపుని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. దానియేలు వేరే రాజ్యంలో బానిసగా బ్రతికాడు, కానీ దేవుడు మాత్రం దానియేలు విడిచిపెట్టలేదు. యోసేపుని, దానియేలుని దేవుడు హెచ్చించాడు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన మన యందు జాలిపడేవాడు కాబట్టి, ఆయన కనికరం కలిగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. మన యందు జాలిపడిన దేవుడు ఆయన మనల్ని ఓదార్చుతారని, ఆయన మన పాపాలను క్షమిస్తారని, ఆయన మనల్ని విడిచిపెట్టరని. ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తి మంత్ర చివంగల్ దేవేశ ప్రభావ మీకు వేలాది వందలేసే. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభావ మీకు వేలాది వందలేసే. ప్రియులు ఎంతమంది అయితే వాగ్దానం వీక్షించారో ప్రభావ వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించమని దేవా ప్రభావ ప్రతి మాలుకుంటానేసా మీకు వేలాది వందలేసా ప్రభావ ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ ఈ వాగ్దానం వింటున్నారు ప్రభావ వాళ్ళు ఓదార్చండి ప్రభావ. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభావ ముట్టి స్వస్థపరిచి ఓదార్చండి ప్రభావ. వారి మీద జాలిపడండి. అప్పులు బాధలు ఉన్న వారిని ప్రభావ లేవనెత్తండి ప్రభావ. వారిని ఓదార్చుకుని దేవా ప్రతి మాలుకుంటాం వేసా ప్రభావ.
చదువుకునే వారికి ప్రభావ వారికి జ్ఞానాన్ని దయచేయండి, విజయాన్ని దయచేయండి. జాబ్స్లో, బిజినెసెస్లో అన్ని విషయాల్లో సహాయం చేయండి. కృపను గురించుకున్న దేవా ప్రభావ ప్రతి మాలుకుంటున్నాను సార్ ప్రభావ మా యందు జాలిపడి మా పాపాలు క్షమిస్తానని సెలవిచ్చిన దేవా ప్రభావ. ఇంకా ఎవరైతే రక్షణ మార్గంలో లేరో ప్రభావ రక్షణ మార్గంలో నడిపించండి అయ్యా ప్రభావ ప్రతి మాలుకుంటున్నాం సార్ ప్రభావ. మీ తోడుని ప్రభావ అనుభవించడానికి సహాయం చేయండి. మీరే వారికి తోడుగా ఉండండి, నడిపించండి, కాపురిగా ఉంటూ ప్రభావ గొప్ప కార్యాలు వారి పట్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.